హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను పర్సంటేజ్ గురించి చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పర్సంటేజ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. సో చూస్తే ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంది. సో క్వశ్చన్ మార్క్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 250 plus 25% of 68 equal to 67 అని ప్రాబ్లం ఉంది. సో అంటే ఏంటంటే x% ఆఫ్ 250 అని తీసుకున్నాం. సో x% అంటే ఏం రాయొచ్చు అంటే x/100 ఇంటూ 250 ప్లస్ 25% అంటే 25/100 ఆఫ్ ఇంటూ 68 ఈక్వల్ టు 67 అని చెప్పి అర్థం అనమాట. సో ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ పోతుంది. సో ఇక్కడ వచ్చి 5 2s 5 5s క్యాన్సిల్ పోతుంది. 25 1s 25 4s 4 1s 4 1s 4 4 7s 28. సో ఇలా వస్తుంది. సో ఇక్కడికి వస్తే 5x/2 ప్లస్ సో 17 ఈక్వల్ టు 67. ఈక్వల్ టు 17 అవతల తీసుకెళ్ళామనుకోండి, 5x/2 ఈక్వల్ టు 67 మైనస్ 17 ఎంత అంటే 50 అనమాట. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ పోతే 5 1s 5 10s 50 వస్తుంది. సో ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది కాబట్టి అవతల పంపిస్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి 2 10s ఎంత అంటే 20. సో x ఈక్వల్ ఎంత అంటే 20. సో ఇది మనం ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. 30% ఆఫ్ 80/x ఈక్వల్ టు 24 అనుకున్నాం. అయితే ఈ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూద్దాం, 30% అంటే ఏం రాసుకోవచ్చు, 30/100 ఇంటూ 80/x ఈక్వల్ టు 24 అనుకోండి. సో ఇక్కడ ఉండే జీరో క్యాన్సిల్, ఇక్కడ ఉండే జీరో క్యాన్సిల్. సో ఇక్కడ ఇంటూ ఉంటేనే క్యాన్సిల్ చేయగలం, ప్లస్ ఉంటే క్యాన్సిల్ చేయడానికి లేదు. ఇక్కడ ఎక్స్ అనేది డివైడ్ చేస్తే అవతల పోతే ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఉండి 3 8s. సో 3 8s ఎంత అంటే 24 ఈక్వల్ టు ఎక్స్ అనేది డివైడ్ చేస్తే అవతల పోతే ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి 24x 24 1s 24 1s. అప్పుడు x ఈక్వల్ ఎంత వస్తుందంటే 1. సో 1 ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చి C గా మనం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 60% ఆఫ్ నంబర్ ఈజ్ 84. అంటే ఒక నెంబర్ లో 60% వచ్చి 84 అన్నాడు. సో కాబట్టి నేను ఏం రాసా అంటే 60% ఆఫ్ నెంబర్ అంటే x అనుకుంటాను, ఈజ్ 84 అనుకుంటాను. ఇలా నేను రాసుకుంటాను అనమాట. సో అయితే ఇక్కడ 0 0 ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10 2 అలాగే ఉంచుతాం. 10 అనేది మల్టిపుల్ చేస్తే అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది. సో అప్పుడు 6x ఈక్వల్ టు, ఇక్కడ 10 అనేది డివైడ్ చేస్తే అవతలకి వెళ్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి 840. సో అప్పుడు క్యాన్సిల్ పోతే 6 1s 6 ఇంకా 2 మిగులుతుంది. 6 4s 24 0. సో x వాల్యూ ఎంత అంటే 140. అంటే ఈ 140లో 60% వచ్చి 84 అని చెప్పి మనం ప్రాబ్లం చూస్తే 30% ఆఫ్ 140 ఈక్వల్ టు x% ఆఫ్ 840, దెన్ ఫైండ్ x అని చెప్పి ప్రాబ్లం ఇచ్చారండి. అంటే 140లో 30% వాల్యూ, 840లో x% వాల్యూ ఈక్వల్ అయితే x వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ మనం చూస్తే 30% కాబట్టి 30/100 ఇంటూ 140 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే లోపల x% కాబట్టి x/100 ఇంటూ 840 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు 14 3s వచ్చి ఎంత అంటే 42 ఈక్వల్ టు, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. సో 8/10 ఇంటూ 84 అని చెప్పి మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 10 అనేది డివైడ్ చేస్తే అవతలకి వెళ్తే ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది. సో మల్టిపుల్ అయితే 42 10s ఎంత అంటే 420 ఈక్వల్ టు 84x అని చెప్పి నేను రాసుకోవచ్చు. సో అయితే క్యాన్సిల్ పోతే మనం చూస్తే క్యాన్సిల్ ఇక్కడ అవడానికి కష్టం ఉంది కాబట్టి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే 84 5s ఒకసారి చెక్ చేద్దాం. 5 4 20
540, 42, 42. సో కరెక్ట్గా పోతుంది అనమాట. అంటే 84 5 ఎంత అంటే 420 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5 అని చెప్పి నేను రాసుకోవచ్చు. ఓకే. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకుంటే వాట్ ఈస్ 20% ఆఫ్ 25% అన్నారు. చూడండి 20% అంటే 20/100 ఇంటూ 25%, 25/100 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఆ నెక్స్ట్ అలా చూసుకుంటే 25 1s are 25, 4s are 2 1s are 2 5s are. సో అప్పుడు ఓవరాల్ గా ఎంత వస్తుందంటే 1/5 4s are ఎంత అంటే 20 అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో 1/20 అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో అయితే ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయంటే ఇంకేమైనా ఇక్కడ 1/20 ఉంది కాబట్టి 20తో 1 డివైడ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 21, ఇక్కడ 0 పెట్టుకుంటే 10 వస్తుంది, సరిపోదు కాబట్టి మళ్ళీ మనం పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది. 25 100 కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. సో అప్పుడు వాల్యూ ఎంత అంటే 0.05. సో ఈ విధంగా మనం పర్సెంటేజెస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో అలాగే కొన్ని పర్సెంటేజ్ మీద ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కొంచెం డిఫరెంట్ గా ఉండే ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూస్తే ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ డిక్రీజ్ ఫ్రమ్ 4000 to 3500. ఫైండ్ ది డిక్రీజ్ పర్సెంటేజ్. అంటే ఒక విలేజ్ లో 4000 మంది జనాభా ఉంటే 3500 మందికి వచ్చారనమాట, అంటే తగ్గారనమాట. అయితే డిక్రీజ్డ్ పర్సెంటేజ్ నాకు కావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా కావాలంటే పర్సెంటేజ్ కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంటూ 100 వేసుకోవాలి. సో ఇక్కడ నాకేం కావాలి, డిక్రీజ్డ్ పర్సెంట్. సో ఎక్కడ నుంచి ఎంత తగ్గింది అంటే యాక్చువల్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారంటే 3000 4000 ఉన్నారు. సో ఎంత తగ్గిందంటే 3500 బై, సో రౌండ్ ఫిగర్ అంటే జనరల్ గా ఫిక్స్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే 4000 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 4000 నుంచి 3500 మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఎంత అంటే 500 బై 4000 ఇంటూ 100 అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఉండే 2 zeros ఇక్కడ ఉండే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. సో 4 1s are 4. సో ఇంకెంత మిగులుతుందంటే 1 అంటే 10. సో 10 కాబట్టి 4 2s are 8, ఇంకా 2 మిగులుతుంది. సో 2 మిగులుతుంది కాబట్టి 20, 4 5s are 20 అయిపోతుంది. 12.5. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 12 ఎలాగే రాస్తాం, 0.5 అంటే 0.5 కదా, కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/2 అని చెప్పి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది డిక్రీజ్డ్ పర్సంటేజ్ కనుక్కునేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 20,000. ఫైండ్ ది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. సో ఒక ఆర్టికల్ ఏమైందంటే దాని రేటు 15,000 నుంచి 20,000కి పెరిగిందనమాట. అయితే ఆ పెరిగిన పర్సంటేజ్ అంటే ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ నేను క్యాలిక్యులేషన్ చేయాలి. సో పర్సంటేజ్ కాబట్టి జనరల్గా ఏం రాస్తాం 100 అని చెప్పి రాస్తాం. అయితే ఇంక్రీజ్ అన్నట్టు ఎక్కడి నుంచి ఎంతవరకు పెరిగింది, 15,000 నుంచి ఎంతవరకు పెరిగింది 20,000 పెరిగింది. కాబట్టి 20,000 మైనస్ 15,000 బై, సో ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఎంత ఉంది 15,000 కాబట్టి 15,000 మనం రాసుకుంటాం. అయితే 20,000 నుంచి 15,000 తీస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 5,000 బై ఇక్కడ ఎంత ఉందంటే 15,000 ఇంటూ 100. సో ఇక్కడ ఉండే 2 zeros ఇక్కడ ఉండే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఇక్కడ ఉండే ఒక 0 ఇక్కడ ఉండే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ అలా చూస్తే మనం ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయంటే 5 3s are 15, 5 1s are 5 అంటే 100 వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే 100/3 వస్తుంది. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేసామంటే 3 1s are 3, 3 3s are 9 అంటే ఎంత మిగులుతుంది 1 అంటే 10, మళ్ళా
3 3 సార్ 9, ఇంకా ఎంత మిగులుతుందంటే 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, మళ్ళా 3. అంటే ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 33.3% అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏ స్టూడెంట్ టు గెట్ 35% ఆఫ్ ది maximum marks to pass. The examination, Madhav got 172 marks and failed by 3 marks. Find the maximum marks. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారంట, దాంట్లో 35% కానీ వస్తే పాస్ పర్సంటేజ్ అంట. అయితే మాధవ్ అనే ఒక వ్యక్తికి 172 మార్కులు వచ్చాయంట. సో ఆ 172 వచ్చినా కానీ అతను ఫెయిల్ అయ్యాడంట. సో ఎన్ని మార్కులు తేడాతో అంటే 3 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు అనమాట. అయితే ఓవరాల్ గా ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ జరిగిందో క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో ఇది ఈజీ ప్రాబ్లం, బాగా చూద్దాం. 35% పాస్ అని చూస్తే 35% 35/100 ఇంటూ ఎక్స్ అనుకో, అది పాస్ పర్సంటేజ్. అయితే ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయంటే 172 వచ్చాయంట. ఇంకో 3 యాడ్ చేస్తే పాస్ అవుతాడంట, అప్పుడు 35/100కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చూస్తే 5 7s 5 2s 20. సో 7x = 20 అవతల పంపిస్తాను. ఆల్రెడీ అక్కడ ఎంత ఉంది 175 ఇంటూ 20 అంటే 172 ప్లస్ 3 175. ఇప్పుడు 7x = 20తో మల్టిపుల్ చేసాం అనుకోండి, 175 2s 175 2s అంటే 175 2s వేసుకున్నాం. 4 15 3 3500. సో ఇప్పుడు ఏమన్నా 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతా అంటే 3 1s 7 1s 7 5s 35 0. సో x = 500. అంటే మాక్సిమం మార్క్స్ వచ్చి 500కి ఎగ్జామ్ జరిగిందని అర్థం. ఓకేనండి, థ్యాంక్ యూ.